అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఇది నా లైఫ్, నా రాత, దీన్ని బట్టి ఉంటుందని చెప్పి. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే అంత క్వాలిటీ సినిమా నేను చేశాను కాబట్టి. ఇదే కదా మన లైఫ్ అవుతుంది. సో అందుకు చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టపడి చేసిన సినిమా సుమతి శతకం. క్యాచీ ఫ్రేజ్ ఉండాలని చెప్పి సుమతి శతకం అని పెట్టారా? లేదు, కాదు. శతకం అంటే 100. అవునవును. సుమతి అంటే ఈవిడ. నా జీవితంలో 99 మంది అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత. సో హీ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. Yes, right? Always. So how could you define Amardeep Chowdhury in your words? He gets a lot of mood swings. రవితేజ గారు మేనరిజమ్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అని ఒక థాట్ ఉంది లోపల. రవితేజ సార్ స్టైల్ కూడా కనబడద్దు, కొంచెం డిఫరెంట్. ఓకే, ఆ మ్యానరిజం ఉండాలి కానీ మనదనేది ఒక స్టైల్ ఉండాలని. కొంతమందిని గుర్తుపెట్టుకున్నాం, బట్ బయటకు వచ్చేసరికి ఫస్ట్ ఒక మంచి ప్రాజెక్ట్, మీరే అన్నారు తలరాత ఇది సూపర్ అన్న ప్రాజెక్ట్లో ఇలాంటి హర్డిల్స్ వచ్చినప్పుడు బాగా చెయ్యేలా ఉంది అంటే 100% ఇవ్వగలనా లేదా అనే డౌట్ ఏమైనా వచ్చిందా? నేను అది పట్టించుకోను. చేసిన తర్వాత నొప్పిని అనుభవిస్తాను, కానీ చేసేటప్పుడు మాత్రం పనే చూసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు నొప్పి ఉంది కదా అని చెప్పి నేను వదిలేస్తే ఆ నొప్పి ఎప్పుడు తగ్గాలి, స్టెప్ ఎప్పుడు అవ్వాలి. ఆల్రెడీ హీజ్ ఇన్ పెయిన్, ఎలా చేస్తాడు లేదు, కానీ 1 టేక్లో ఆ స్టెప్ ఇచ్చారు నాకు. సో ఐఎమ్ సో బ్లెస్డ్. అంటే అప్పుడు బిగ్ బాస్లో కొంచెం లిటిల్ ప్రామిస్ చేశారు రవితేజ గారు, మీరు రావద్దు. ఇక ఆ పాయింట్ చెప్పే ముందు ఏంటంటే, మనకిస్తారనడం ఓకే, నాకు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికల్లీ మనం కొంచెం మన చిన్ననాటి రోజులకి వెళ్ళిపోతే అప్పుడు మనకి ఒక 2 గురువులు ఉండేవారు తెలియకుండా. ఒక వేమన గారు, భతృహరి గారు, సో సుమతి శతకం అని, విశ్వదాభిరామ, వినురవేమ అంటూ ఎన్నో మనకి చాలా జ్ఞానాన్ని వాళ్ళు బోధించేవారు. ఇప్పుడు అదే పేరుతో సుమతి శతకం పేరుతో ఒక సినిమా రాబోతుందన్నమాట. సో మనం చాలామంది ఫ్యాన్ థీమ్ సాంగ్స్ వింటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క పెద్ద ఫ్యాన్స్ గుర్తొస్తూ ఉంటారు. లైక్ పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ గారు. సో ఇలా గుర్తొస్తున్నప్పుడు రవితేజ గారికి నాకు అమర్దీప్ గారి కంటే పెద్ద ఫ్యాన్ ఉండరేమో అనిపిస్తుంది అనమాట. ఆయన చూపించింది ఈవెన్ బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్లోంచి కూడా బయటకు వచ్చేయడానికి చూపించిన ఆయన ప్రేమ ఆయనకి తిరిగి రావాలి ఈ సినిమాతో అని నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇది అమర్దీప్ గారి సినిమా. ఆయనతో పాటు హీరోయిన్ శైలి గారు అండ్ డాన్స్ మాస్టర్ గోవింద్ గారు కూడా ఉన్నారు. మాట్లాడు. హాయ్ అన్న. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి మీ అంత పెద్ద ఫ్యాన్ రవితేజ గారికి నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మేబీ విట్నెస్ చేయలేదు ఇంకాని. ఆ ఫ్యాన్డమ్ మీరు ఎంత ప్రేమ చూపించారో రవితేజ గారికి, అలాంటి ప్రేమ మీ లైఫ్లో రావాలి ఈ సినిమాతో అని కోరుకుంటున్నాను. బికాజ్ మీరు అంటే పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఇది నా లైఫ్, నా రాత, దీన్ని బట్టి ఉంటుందని చెప్పి. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే అంత క్వాలిటీ సినిమా నేను చేశాను కాబట్టి. అంటే చాలామంది ఇప్పుడు చిన్న సినిమాలు చేసే వాళ్ళకి ఏమంటాం, అరే ఏంట్రా క్వాలిటీ లేకుండా తీసారు, ఆ పాటలు ఏంట్రా, ఆ సీన్లు ఏంట్రా, లుక్ ఏంటి, ఇది ఉండింటే బాగుండేమో, నేను ఇక్కడ కొద్దిగా కేరింగ్ తీసుకుంటే బాగుంటుందేమో అని సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను వింటూ వచ్చాయి కదా నా లైఫ్లో. ఇవన్నీ సరిపోయి ఇవన్నీ సెట్ చేసుకుని ఒక ప్రాపర్గా సినిమా తీసినప్పుడు ఇదే కదా మన లైఫ్ అవుతుంది. సో అందుకు చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టపడి చేసిన సినిమా సుమతి శతకం. అందరి బ్లెస్సింగ్స్తో ఇది కొద్దిగా ముందుకెళ్తే స్టాండ్ అవుతాను. జస్ట్ అంటే క్యాచీ ఫ్రేజ్ ఉండాలని చెప్పి సుమతి శతకం అని పెట్టారా? లేదు, కాదు. శతకం అంటే 100. అవునవును. సుమతి అంటే ఈవిడ. నా జీవితంలో 99 మంది అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క అమ్మాయి దొరుకుతుంది, ఆ అమ్మాయే సుమతి. అందుకే సుమతి శతకం. నైస్ అనుకున్నాను నేను. అంటే బికాజ్ అక్కడే ఉంది కదా క్లియర్లీ. ఇన్నింగ్స్ ఇప్పుడైనా డిక్లేర్ చేస్తారా లేదా అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సెంచరీ క్రాస్ చేస్తారా అని చెప్పి. డిక్లేర్ చేస్తారా? అయ్యో ఫిక్స్ చేశారా? 100 ఫిక్స్. ఓగై షాదీ ఓగై. అర్లీ ఏజ్ లో సెంచరీ కొట్టింది క్రికెట్ తర్వాత ఇదేనేమో. ఇదే పెళ్లి చూపుల్లో చాలా అర్లీగా క్రికెటర్ కొట్టగలడు సెంచరీ, తర్వాత మనమే కొట్టాం. నైస్, కొత్త రికార్డ్.
సూపర్. హాయ్ శైలిజీ, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ సో గుడ్ అండి. యు ఆర్ బ్యూటిఫుల్ యాజ్ you యూజువల్. so అక్కడ much. కనిపిస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, బట్ టూ డిఫరెంట్ అటైర్స్ వల్ల టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ లా కనిపిస్తున్నాయి. Okay. శైలి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సుమతి అన్నట్టు ఉందన్నమాట. Not really, actually. Not in real life. Maybe in looks, of course. Thoda bahut. ఓకే, But yeah. సో ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, Yes, yes. రైట్? Always. సో హౌ కుడ్ యూ డిఫైన్ అమర్దీప్ చౌదరి ఇన్ యువర్ వర్డ్స్? In my words, someone who's very loyal to his work, very punctual about like everything, very kind, very helping nature, a sweet person, little moody also. He gets a lot of mood swings, but and foodie. సో వ్యాలంటైన్ వీక్ ని ఏం చేస్తున్నారు? యు ఆర్ ఎయిమింగ్ వ్యాలంటైన్ వీక్ బికాస్ ఫ్రమ్ Yes. February 6th ఆన్వర్డ్స్ వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అవుతుంది, Right. రైట్? సో హౌ కుడ్ యూ డిఫైన్ సుమతి? అంటే ఒక పర్ఫెక్ట్ లవబుల్ మెటీరియల్ అంటారా? Yes, yes. Wife material, I would say. Any guy would desire Sumati. She's very sweet, kind, very friendly with kids, and respecting parents and elderly people, loved by the whole village. So yeah. యా. సో మాస్టర్, సో ఫస్ట్ 70mm ఎక్స్పీరియన్స్ మీరే చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు బయట. సో ఏంటంటే నార్మల్లీ మీ స్టెప్స్ ఇప్పుడు కోయిలా సాంగ్ కావచ్చు, మిలియన్స్ చార్ట్ బస్టర్ అవ్వడం, ఇవన్నీ నార్మల్లీ వినడం అంతవరకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ 70mmలో మీ స్టెప్స్ చూసి రేపొద్దున, బికాజ్ చాలా ఎనర్జెటిక్ స్టెప్స్ వేయించారు. నాకు తెలిసి రవితేజ గారు మేనరిజమ్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అని ఒక థాట్ ఉంది లోపల. సో బేసిక్గా ఏంటంటే సార్కి ఒక స్టైల్ ఉంది. సో ఫస్ట్ సాంగ్, ఫస్ట్ మూవీ సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడు చూసా, ఓకే వింటే ఏంటి రవితేజ సార్ స్టైల్ కూడా కనబడద్దు, కొంచెం డిఫరెంట్, ఓకే ఆ మ్యానరిజం ఉండాలి కానీ మనదనేది ఒక స్టైల్ ఉండాలని. సో బాలీవుడ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు గోవిందా చేస్తుంటే ఓకే గణేష్ ఆచార్య మాస్టర్ కొరియాఫ్ చేశాడు అంటారు, అమర్దీప్ చేస్తే గోవింద్ మాస్టరే చేశాడు, అలా ఆ ఫీల్డ్లో నేను ఆలోచించాను యాక్చువల్లీ. సో నేను ఇక్కడ ఉన్న ఆ 70mmలో ఒక సాంగ్ చేశానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. ఇంకా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు, అందరు మొత్తం టీమ్. చాలా డిఫికల్టీస్ వచ్చాయి యాక్చువల్లీ మూవీస్ ఆ సాంగ్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి. కొన్ని లొకేషన్స్ దొరికాయి, కొన్ని లొకేషన్స్ ఆన్ ద స్పాట్ చేంజ్ అయ్యాయి. సో అండ్ అందులో సార్ హ్యాండ్ కూడా కొంచెం అటు ఇటు ఉండే. సో అంతా మేనేజ్ చేసుకుంటూ ఒక 2 songs చాలా బాగా వచ్చాయి. ఐ లవ్డ్. అంటే ఒకటి రొమాంటిక్ సాంగ్ ఉంది, డాన్స్ సాంగ్స్ అనేది ఒకటి క్యూట్ హుక్ స్టెప్స్ లా ఉంది, అది మోస్ట్లీ వైరల్ అవుతుంది అలా నాకు అనిపించేది. ఇది ఎక్కడే మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అందరికి యాక్చువల్లీ. ఏంటి ఆ స్టెప్ కొంచెం చూపించండి, ఆ హుక్ స్టెప్ మీరు ఎక్స్పెక్ట్ చిన్న చూపిస్తా. సో ఆ సాంగ్ ఎక్కడే విన్నప్పుడు కొంచెం క్లాసికల్ టచ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కొంచెం వెస్టర్న్ ఫీల్ ఉంటుంది. ఏంటి కొంచెం ఇంట్రికేట్ పెట్టాలా వద్దా, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఏంటి ఇందులో ఆల్రెడీ కమెంట్స్ వస్తున్నాయి, ఏంటి కొంచెం ఫోర్స్ఫుల్ అనిపిస్తుంది, కానీ అందులో ఏదో ఒక చిన్న హుక్ స్టెప్ పెడదాం అలా అని లేదు. మీరు చూస్తారా సాంగ్ ఓపెనింగ్ కూడా కొంచెం ఇంట్రికేట్ ఉంది, మధ్యలో వచ్చి క్యూట్ మూమెంట్ ఉంది, నీ సగరే. సో ఎవ్రీథింగ్ అంటే ఆ మూవీని బట్టి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ లైక్ క్యూట్ అండ్ నైస్ రిలేటెడ్ టు ద సాంగ్. సో అందులో అమ్మాయిని వెతుకుతుంటాడు బేసిక్లీ ఫస్ట్ ఓపెనింగ్. సో అందులో ఆ మూమెంట్స్ కూడా పెట్టాను. సో తేజ సార్ చాలా కాంబినేషన్లో ఉన్నారు. సో ఆ సాంగ్ మొత్తం తేజ సార్ అక్కడ ఆ కామెడీగా ఆ ఫీల్ అన్నీ అందులో ఇంక్లూడ్ చేసి ఆ సాంగ్ క్రియేట్ చేశాను. సో ఇట్స్ అ వెరీ నైస్ సాంగ్, వైబ్ సాంగ్. సో ఫుల్ సాంగ్ అయితే రాలేదు, జస్ట్ హుక్ స్టెప్స్ వచ్చింది. తేజ సార్, తేజ కదా, తేజ గారు, టేస్టీ. ఓకే ఓకే, తేజ సార్ అంటే డైరెక్టర్ తేజ గారు కరెక్ట్, టేస్టీ తేజ గారు. సో అందులో కాంబినేషన్ లో సో అంటే చాలా బాగా పండింది ఇద్దరిది కాంబినేషన్. అంటే బేసిక్లీ ప్రభుదేవ సాంగ్స్ చూసేవాళ్ళం మనం ఎప్పుడు. ఆ ప్రభుదేవ ఊర్వశి, ముకాబ్లా, అందులో పక్కలో ఒక ఆర్టిస్ట్ ఉండేవారు కదా ఆయన కామెడీగా మధ్యలో వడివేల్ గారు మధ్యలో. సో అదే ఫీల్ ఉంది ఇందులో, కానీ విత్ ఇన్ అవర్ ఓన్ స్టైల్ యాక్చువల్లీ. సో ఇట్ విల్ కమ్ రియలీ గుడ్ ఐ ఫీల్.
సో మీ ఎనర్జీ, మీ డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ మేము బిగ్ బాస్లో చూసాం. అంటే వితౌట్ కొరియోగ్రఫీ ఏమీ లేకుండా, ఐ మీన్ ఎంత ఇన్వాల్వ్ అవుతారు మీరు ఒకరు, విష్ణుప్రియ గారు ఒకరు, కొంతమంది అలా గుర్తుండిపోయారు. డ్యాన్స్ అబ్బాయి ఏం చేస్తారు. నాకన్నా నేను వాళ్ళు ఎక్కువైంది ఆవిడ. సో ఇవి కొంతమందిని గుర్తుపెట్టుకున్నాం. బట్ బయటకు వచ్చేసరికి ఫస్ట్, ఐ మీన్ ఒక మంచి ప్రాజెక్ట్ మీరే అన్నారు, తలరాత ఇది సూపర్ అన్న ప్రాజెక్ట్లో ఇలాంటి హర్డిల్స్ వచ్చినప్పుడు బాగా చెయ్యేలా ఉంది అంటే 100% ఇవ్వగలనా లేదా అనే డౌట్ ఏమైనా వచ్చిందా? నేను అది పట్టించుకోను. చేసిన తర్వాత నొప్పిని అనుభవిస్తాను, కానీ చేసేటప్పుడు మాత్రం పనే చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు నొప్పి ఉంది కదా అని చెప్పి నేను వదిలేస్తే ఆ నొప్పి ఎప్పుడు తగ్గాలి, ఆ స్టెప్ ఎప్పుడు అవ్వాలి. ఓకే, పెయిన్ ఉంటుంది కానీ చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎప్పుడు, పట్టుదల అయితే ఉంటుంది. నొప్పితో ఎప్పుడు ఓకే అట్లేం లేదు. బట్ సింపుల్ థింగ్, నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ ఓకే. బట్ ఇది మరీ దారుణం కదా. అంటే ఫస్ట్ స్టెప్ అంటే అది మేము రోడ్ పైన చేసాం, అది కిందిది అలా హుక్ స్టెప్. అందులో నాకే జాలి వచ్చేసింది, ఏంటి ఎందుకు చేపిస్తున్నాను, ఆల్రెడీ హీజ్ ఇన్ పెయిన్, ఎలా చేస్తాడు లేదు. కానీ 1 టేక్లో ఆ స్టెప్ ఇచ్చారు నాకు. సో ఐఎమ్ సో బ్లెస్డ్. యాక్చువల్లీ 70 mm ఆ స్టెప్ మీరు చూస్తారు అంటే ఇట్ విల్ సంథింగ్, ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ గుడ్ వైబ్. ఎన్ని డేస్ thing. Even in so much pain, Amar, I think even before that you had this, before surgery he had a major pain, and I saw him, he'll keep doing this, but as Govind sir will say na, okay sir, take okay fine, and then he'll do this stuff. I'm like, bhai dukh raha. So when he's in front of the camera, no pain, nothing, he'll act as if he's okay, and as it cut, అప్పటికి సర్జరీ అవ్వలేదు, ఆ పెయిన్ ఆల్రెడీ చాలా పీక్స్లో ఉండే. సో ఎలా అవుతుందో వీవర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, కానీ చాలా చాలా నాకు తెలిసి పెద్ద సర్జరీ తర్వాత కూడా ఏం తీసుకున్నట్లేదు రెస్ట్. ఏమని ఎన్ని డేస్ తీసుకుని ఉంటారు రెస్ట్? 15 to 17 డాక్టర్ ఏం చెప్పలేదా 2 months తీసుకోండి 3 months? ఆయన చెప్పాడు, కుట్లు తీసేసిన తర్వాత దాన్ని కదపకుండా ఏమైనా చేయన్నారు, దాన్ని కదపకుండా చేయిస్తున్నాడు ఆయన, అంతే. దీన్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తారు, మనం వినాలిగా. అసలు ఏమైందన్న మెయిన్ ప్రాబ్లం? బోన్ ఎక్స్టెన్షన్ పెరిగింది. సో సినిమాలో ఒక బ్యాక్ ఫ్లిప్ ఉంటుంది, అది రోప్స్ లేకుండా చేసేసాను. ఆ రోజు అది బయటకు వచ్చింది, తెలియదు. పెయిన్ చిన్నగా స్టార్ట్ అయింది, చిన్న పెయినే కదా ఏముంది, అవి మామూలే, ఫైట్స్లో డ్యాన్స్లో తగులుతూ ఉంటాయి. అది ఎప్పటి నుంచో ఉండేది, బయటకు వచ్చింది అది సడన్గా. సో బోన్కి చిన్న ముళ్ళులాగా పెరిగింది, ఎక్స్ట్రా బోన్. ఇదేమైందంటే మజిల్ని ఇలా కోస్తుంది. మనం ఎలా మూమెంట్ చేసినా కానీ ఇలా అన్నప్పుడు అది తెగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం డాన్స్ చేసినా, చెయ్యి ఇలా ఎత్తినా, ఏం ఎత్తినా కానీ అది పెయిన్. సో వన్స్ సాంగ్ షూట్, ప్యాచ్ వర్క్ అంతా అయిపోగానే వెళ్ళి ఇంక సర్జరీ చేయించుకున్నాను, నొప్పి భరించలేక. సర్జరీ పెయినే భరించలేకపోతున్నాను ఇప్పుడు, ఇంకా ఆ పెయినే బాగుంది అనిపిస్తుంది నాకు. అలా ఉంది. బట్ అంటే ఇప్పుడు మీ కాంబినేషన్, తేజ గారి కాంబినేషన్కి వచ్చేసరికి మొన్న సునీల్ గారు దీనిలో అన్నారు, భర్త మహాశైల్కి, అంటే సునీల్ గారిది నాది కామెడీ ఒక రేంజ్లో ఉంటుంది, ఆ దుబాయ్ సీన్ కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ప్లీజ్ మళ్ళీ చేయి సినిమాలు అని అన్నారు. సో మళ్ళీ పేరు. సో మీదేమన్నా ఆ కైండ్ ఏమన్నా గుర్తొచ్చిందా మీకు? ఇలాగంటే ఆయన వడివేలు గారితో పోల్చారు సంథింగ్ ఒక కాంబినేషన్, మీరు అలాగా? ఆయన చెప్పింది కరెక్టే, ఒక ప్రభుదేవ్ గారిని ఒక వడివేలు గారిని చూసినట్టుగానే ఉంటుంది. ఆడేమన్నా అందాలు నట్టు అనుకున్నారా మీరు? అంత సీన్ లేదమ్మా అక్కడ. మీకు యాజ్ ఇట్ ఈస్గా అంటే సేమ్ ప్రేమికుడు సినిమాలో ఎలా అయితే ఉంటుందో, ఈడేదో చేద్దామని పోతాడు, ఈడేది చేయనీయుడు, ఈడేదో చేద్దాం అనుకుంటాడు కానీ ఆడు ఏది చేయడు. అలా ఒక సపోర్టింగ్ రోల్. సో నేను కిరాణా కొట్టు ఓనర్ అయితే వాడు నా షాప్లో పనోడు అంజి. బట్ వెరీ గుడ్ సపోర్ట్. ఇద్దరం ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నా, ఎప్పుడు ఏ ఫీలింగ్స్ కానీ హర్ట్స్ కానీ ఏమీ లేవు. అరే నువ్వు ఇది చెప్తా, నేను ఇది చెప్తాను, అది చెప్తాం. మధ్యలో ఈ పిల్ల ఉన్న సంగతి మేము మర్చిపోయి మీ ఇద్దరు డైలాగ్ చెప్పుకున్నాం. ఈ పిల్ల బెత్తర చెప్పులు వేసుకుంటే నేను ఉన్నాను కదా మధ్యలో అనేది మీరే డైలాగ్ మేము ఇద్దరు అనిపోయేవాళ్ళం, అరే మర్చిపోయాం ఇది ఉందిరా మధ్యలో అని చెప్పి. స్పాంటేనియస్గా యాడ్ ఆన్ చేసుకున్నారా మీకు మీరే? చేసేవాళ్ళు అలా చాలా చేసాం. ఇలా చేద్దాం సో ఆ కామిక్ అనేది ఆ మూవీ జస్ట్ నాయుడు గారు జస్ట్ హింట్ ఇచ్చారు, ఇలా తేజ సార్ ఉంటారు, సో వాళ్ళు అమ్మాయిని వెతకడానికి చూస్తుంటారు, సో ఆ ఫీల్ పెట్టండి మొత్తం అంటే అల్లుకున్నారు అందరు. మధ్యలో ఇంట్లోకి దూరడం, అమ్మాయిలను చూడడం, సో అవన్నీ కలిసి అంటే ఏం ప్లాన్ లేదు, ప్రీ ప్లాన్ లేదు, జస్ట్ స్టెప్స్ ప్లాన్ ఉంది, మిగతా అంతా మేము అక్కడ కొట్టాము యాక్చువల్లీ. అదే చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. సో శైలిజీ
మీకు ఒక సిబ్లింగ్ ఉన్నారు రిషబ్, రైట్? చూసాను, అంటే కింద కమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ రిషబ్ గురించే ఉన్నాయి. హ్యాండ్సమ్ బ్రదర్, యూ హ్యావ్ ఎ హ్యాండ్సమ్ బ్రదర్. దెన్ వాట్ వుడ్ యూ డూ? అంటే ఆర్ యూ ఏ ప్రొటెక్టివ్ సిస్టర్ ఆర్ సపోర్టివ్ సిస్టర్? అంటే ఇంతమంది మెసేజ్లు పెడుతుంటే బ్రదర్ ని సపోర్ట్ చేస్తారా? He's very young now. He's he'll turn 16. 15, 16. So I think I'm a very strict sister to him. But yeah, he's actually getting a lot of... I have seen more comments. అంటే నార్మల్లీ ఫీమేల్ కి ఎక్కువ కమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ హీ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ కమెంట్స్. Yes. అలాంటి 16కి బట్ నాకు తెలిసి మేము సపోర్ట్ చేయదన్న. పాటికి అసలు అయ్యో దేశాన్ని దున్నేసే వాళ్ళం. మనకు 15-16లో కనీసం ఇలాంటివి లేవు తెలుసా మాకు. అవి ఏం లేదు. We don't have any social media platforms, right? At the age of 15. We don't have any social media we never platforms. had anything. I mean, my parents were not that strict, but I think I was a very good girl to my parents. Always used to listen to them. I had my I was on Instagram after 12th, I guess. Before, yeah, we were never active on social media so much, but these kids nowadays, they are just so active everywhere. But still, I think he listened to me, so... కనీసం డౌట్ కూడా పడలేదు 1 second. సేమ్ ఏజ్ అండి. యా పెద్ద. ఓకే, హి సేయింగ్ యు ఆర్ ఎల్డర్ టు హిమ్. Yeah, very. 10 years gap we have. I'm Yes. 10 years elder to him. You are 10 years elder to him. Yes. Nice. ఏం చేస్తాం, చైల్డ్ మ్యారేజ్ అయింది. First Yeah, iska child marriage ho gaya. Yeah, He's what, teenage లోనే sweet? debutant గా He's వచ్చేసారు what, ఆయన. sweet 16? యా He's sweet 16. Rishabh age. ఓకే, సో కమింగ్ టు యూ, నేను అనదర్ పోస్ట్ ఒకటి చూసాను 2018 లో ఒక పోస్ట్ ఉంది. ఓన్లీ డాగ్ విల్ టీచ్ యూ అబెండెంట్ లవ్ Oh my సంథింగ్. god, have you gone so down? I don't even remember. Okay, that was my neighbor's dog. His name, he's no more, Prince. Yeah, he was very close to me. So yeah. యానిమల్ లవరా? I love animals. I love cows actually. Dogs and cows I love. ఏ కేటగిరీలో అన్న కౌ కేటగిరీలో ఇది. इसलिए तो टेच तेजा को नहीं बोलते. Yeah, Teja is so sweet. But I love cows and dogs. Yeah. సో దేర్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ఇష్యూ హియర్. అంటే Okay. డాగ్స్ ఆల్మోస్ట్ ఒక 500 డాగ్స్ వరకు పాయిజన్ ఇచ్చి చంపేశారు. Why? అంటే అటాక్స్ అవుతున్నాయి కిడ్స్ మీద వాటి మీద అని చెప్పి. इसलिए उसको मार दिया. Arey baap re. That's so bad. been I mean, there should be some strict rules against such people. సో ఇష్యూ అయింది అది. రేణు దేశాయ్ గారు వచ్చి మాట్లాడారు, ఈవెన్ రష్మి గారు వచ్చి మాట్లాడారు, చాలా సీరియస్ గా మాట్లాడారు. I think animals are the safest you can feel around. It's just, and animals can sense, what kind of person you are. They are the one who has this one sense which they get it, like who's a nice person, who's a calmer person. So, and they won't harm you until and unless you don't get into their business or, try to trouble them. I think they're the most loving. Even sir has one cat, cute cat. ఓకే, So yeah. He has Jin. జిన్ వాడి So పేరు. cute, so cute. వాడి పేరు జిన్, వాడి పేరు. సో మీకు ఇది న్యూస్ తెలిసినప్పుడు మీకు అది ఒకటి చెప్తున్నాను చూడు, మనం ఒక ప్రాణిని చంపామంటే కర్మ, అన్ని ప్రాణులు చంపామంటే కర్మ ఎలా ఉంటుంది, మరి పుట్టడానికి కూడా సచ్చే అంత ఘోరంగా చంపుతాడు ఆ శివుడు. ఏం చేయలేము మనం. అదే ఆల్టర్నేట్ మెథడ్ ఏదో ఒకటి ఉండదు. ఆబ్వియస్లీ కర్మ తగులుతుంది, మనం ఏం చేయాలి. ఒకటే ఇంతమందిని ఇంత మూగజీవాలను చంపావు కదా దేవుడా, నువ్వే చూసుకో. అదే ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటంటే ఈ 500 డాగ్స్ మేబీ 5 డాగ్స్ 10 డాగ్స్ ఉండొచ్చు రేబీస్ వచ్చినవి. ఈవెన్ 450 డాగ్స్ ఉండొచ్చు. పోనీ అలా చూసుకున్నా 450 డాగ్స్ ఏం చేసినాయి మిగిలిన 450 డాగ్స్ అనేది చాలా మంది రైస్ చేస్తున్న క్వశ్చన్. మనుషుల్లాగా బతకాలి. ఇంత అన్నం పెట్టు, లేకపోతే వదిలేయి, దానికి చంపడం ఎందుకు? రేపు పొద్దు నువ్వే కుక్క చావసి వస్తావు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో శతకం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం 100 రోజులు అనేది చూడడం లేదు. 100 millions ఇలాంటివి చూస్తున్నాం. ఇప్పుడు కోయిలా కొట్టచ్చు, ఇప్పుడు ఇది ఇందులో హుక్ స్టెప్ వేసిన ఈ సాంగ్ కొట్టచ్చు, ఇవన్నీ చూడొచ్చు. బట్ ఈ 100 days గురించి మీకు ఏమన్నా ఆలోచన ఉందా? అంటే 100 million అని కొత్తది ఒకటి వస్తుంది, ఓటీటీకి వచ్చేసరికి 100 million minutes వ్యూవర్షిప్ వచ్చింది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. మీకేమన్నా ఈ స్పెషల్గా ఏమన్నా? 100% వస్తుంది, ఎందుకంటే ఇన్ ఓటీటీ ఇట్స్ టర్నింగ్ టు ద 4 languages. ఓకే, ఏంటి ఏ లాంగ్వేజ్? సో తమిళ్, కన్నడ, మలయాళం, ప్రాబబ్లీ హిందీ ఆల్సో. ప్లీజ్ అట్లనే లేదు మేబీ, ఎందుకంటే ఇందులో ఉన్న పాయింట్ బాగా రీచ్ అయ్యేది
మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 daysలో మీరు చూస్తారు ఎందుకు ఏంటనేది అప్పుడు తెలిసిపోతుంది. బట్ అప్పటికి కూడా మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది, సినిమాకి లాక్కొచ్చే పాయింట్ అసలు ఏంటది అని తెలుసుకోవడానికన్నా మీరు థియేటర్కి వస్తారు. అండ్ ఎస్ మీరు అన్నట్టుగా 100 నేను అక్కడ చూడగలను. అండ్ మీ హెయిర్ స్టైల్ నార్మల్లీ వెరీ సిమిలర్ టు రవితేజ, అంటే రవితేజ గారి లాగే ఉంటుంది న్యాచురల్గా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వేరే స్టైల్ మార్చారు కొంచెం. అంతే, అది ఏదో కొద్దిగా అలాగా మావాడు ఏదో చేయమంటే వేరే చేసాడు. ఈవెన్ సినిమాలో కూడా కొంచెం ఈ రగ్గుడ్ లుక్ ఉంది, కానీ నార్మల్లీ అయితే మీది ఇదే సిల్కీ హెయిర్. మీరు ఎక్కడన్నా కొంచెం అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అడిగారా ఆ హెయిర్ స్టైల్ ఉంచుదాం, ఇది ఉంచుదాం, అది ఉంచుదాం అంటే అది పెట్టడానికి దీనికి కారణం ఏంటంటే వద్దనుకోవడానికి, కొత్త లుక్ తీసుకురావడానికి బయటికి ఒక డిఫరెంట్ లుక్ ఏదైనా ట్రై చేద్దాం అనే దాంట్లోనే. సో డైరెక్టర్ కానీ నాయుడు గారు వద్దు కొత్త ట్రై చేద్దాం సార్, మరి అదే క్రాఫ్ అదే లుక్ అయిపోద్ది, నాకు కొత్తగా నేను చూపించుకోవడానికి ఏముండదు నేను అమర్ని అంటే. సో అప్పుడు కూర్చొని మేక్ ఓవర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం అంతే. సో ఇట్ కేమ్ గుడ్, యాక్చువల్లీ బాగుంది, సెట్ అయింది. బట్ అలా ఉండదు మన చుట్టూ, మనం ఏం చేయలేదు. అయినో అంటే మీరు రవితేజ గారిని ఎటువంటి హెల్ప్ అడగరు, ఆ ఉద్దేశం కూడా లేదు, ఎందుకంటే మీరు అంతా ప్యూర్ వేరే అదంతా. బట్ మేము ఏమైనా ఇంకా స్టిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, లేదంటే ట్రైలర్ లాంచ్ కానీ అలాంటిది ఏమన్నా? మేబీ నేను ఏమో చెప్పలేం, చెప్తా తొందరలో చెప్తా. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఆ మూమెంట్ కూడా ఉంది కదా, అంటే అప్పుడు బిగ్ బాస్లో కొంచెం లిటిల్ ప్రామిస్ చేశారు రవితేజ గారు, మీరు రావద్దు. నేను అంటే బేసిక్గా ఆ పాయింట్ చెప్పే ముందు ఏంటంటే మనకి ఇస్తారనడం ఓకే, దేవుడు వరం ఇచ్చాడు, ఎదురు చూడాలి వరం ఎప్పుడు ఫలిస్తుంది. ఇమీడియట్గా ఫలించదు కదా. నాకు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు నేను ఆయన అభిమానినే, నేను ఆయన శిష్యుడినే. ఐ లవ్ హిమ్ ఎ లాట్. అన్న పిలిస్తే చాలు, అన్నతో కాసేపు మాట్లాడి వస్తే చాలు. నిజంగా అరే ఈ క్యారెక్టర్ నువ్వు సరిపోతావురా అమర్, చేద్దాము అని అన్న పిలిచినప్పుడు తప్పకుండా పిలుస్తారు, చేస్తాను. అంతేగాని అడిగారు కదా చెప్పారు కదా అని 10 సార్లు అడిగితే మనమే లోకు అయిపోతాం. ఆయన మీద ఉండేది అభిమానం కాదు, అవసరం అని తెలుస్తుంది. నాది అవసరం కాదు, నాది అభిమానం. అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు మరి రవితేజ గారు. సుమతి శతకం చూసినప్పుడు మీకు సింధూరం నుంచి మొన్న వచ్చిన భర్త మహాశయాల వరకు ఏదైనా మధ్యలో ఒక ఫేజ్లో రవితేజ గారిలా కనిపించిన ఈ లుక్స్ అని చెప్పి ఎవరన్నా మీకు చెప్పింది ఉందా? ఈవెన్ తేజస్విని గారు కానీ. అల్లరిలో దీంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కొద్దిగా అల్లరిగా కామెడీగా ఆ మాటలు కానీ సింధూరంలో ఉంది. ఓకే. లుక్ వైజ్ కమింగ్ టు ఈయనది ఇది ఉంటుంది వీడే అందులో మీసాలు భర్త మహాశయులకు విజ్ఞప్తి అందులో ఉండే రవితేజ గారికి దీనికి కొద్దిగా పోలిక. అక్కడ ఇద్దరు అమ్మాయిలు, అదే అక్కడ ఇద్దరు అమ్మాయిలు అండి, ఇక్కడ ఒక అమ్మాయితోనే సెట్ అయింది. ఎనీవే 100th ఇన్నింగ్స్ మీరు డిక్లేర్ చేయాలి, ఇక్కడ కూడా శతకం ఉంది కాబట్టి. ఐ మీన్ ఈ 100 అనేది మీ ఏదో రికార్డ్స్లో కనిపించాలి, హుక్ స్టెప్లో కానీ, మినిట్స్ 100 million మినిట్స్లో కానీ. ఆల్రెడీ అది ఐరావతం ఇస్ 100 million in Hotstar. So second 100 కోసం వెయిటింగ్. ఓకే, డబుల్ సెంచరీ, సెకండ్ సెంచరీ. Yes. I wish you all success. Thank you so much for your valuable time. Thank you. That's all for now. This is Darshan signing off.